చూస్తేనే నోరూరుతుంది కదా అండి. ఇదేంటిది అనుకుంటున్నారా? చేపల ఫ్రై అండి. ఎలా చేసుకున్నాడో చూపిస్తాను. కంపల్సరీగా ఈ వీడియో ఫుల్ లాగ్ చూడండి. మీకే తెలుస్తుంది. అచ్చమైన హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానుగో ఛానల్. నేనైతే ఎంత క్వాంటిటీ ఫిష్ని తీసుకున్నానంటే 2 kgs ఫిష్ తీసుకుంటే కేజీన్నర అయితే ఫిష్ ముక్కలు అయితే వచ్చాయండి. వాటికైతే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. మీకు ఇట్ట అంతకన్నా ఎక్కువ అయితే కొంచెం స్పైసీ యాడ్ చేసుకోండి. నేనైతే కేజీన్నరకైతే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 3-4 స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఇది అయితే స్పెషల్గా చేయాలండి. ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ని మనం స్టవ్ పైన కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ చేస్తే బ్లాక్ అవుతుంది. అయినాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి వేసి మంచిగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. నేను వేసిన మసాలాలు వచ్చి గరం మసాలా, యాలకులు, లవంగాలు అన్నీ కొంచెమే వేసుకోవాలి. బాగా స్పైసీగా అయితే వద్దు. మీరు ఎవరైనా స్పైసీ తినాలంటే వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాతనైతే ఏం కూడా వేసుకునుడు ఉండదండి. ఇప్పుడే అంటే అన్నీ మిక్స్ చేయాలి ఇందులోనే. చేసిన తర్వాత ఇప్పుడైతే లెమన్ అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి ఫిష్లోకి. ఒకవేళ లెమన్ లేదనుకోండి, మీ దగ్గర చింతపండు ఉంటాయి కదా, చింతపండు అయితే రసం ఇందులో వేసుకోవాలండి. వీటిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నిటినీ కారం, ఉప్పు, మసాలాలన్నీ మిక్స్ చేసుకోవాలి. కొన్ని కూడా వాటర్ అయితే పోయకూడదండి. మొత్తం ఈ లెమన్ తోటే నేనైతే మొత్తం చేస్తున్నాను. ఒకవేళ మీకు కొంచెం తడి తడిగా లేకపోతే కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ మొత్తం మిక్స్, ఎందుకంటే ఆనియన్ పేస్ట్ అవి ఇందులో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేనైతే వాటర్ అయితే యూజ్ చేయడం లేదు. ఇలా మొత్తం రెడ్డిష్ లాగా కలిపి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి. బౌల్ సైజు కూడా కొంచెం హెవీ సైజు పెట్టుకోవాలి. స్మాల్ సైజ్ అయితే పెట్టుకోకూడదు. ఎందుకంటే ఫిష్ ముక్కలు అనేవి కొంచెం అంటే స్పేస్ అన్నది ఉండాలండి. అందుకనే నేనైతే పెద్దది తీసుకున్నాను. అందులో కొంచెం మెంతులు వేసాను. మెంతులు వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందని ఇంతకుముందు మనం అన్నీ చేసి పెట్టుకున్నాం కదా, మిక్స్ చేసి ఆ మసాలాలు అయితే ఈ ఆయిల్లో వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మ్యాక్సిమం ఒక 20 minutes అన్న ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి. ఎందుకంటే ఫిష్కు ఆ మసాలా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ ఫిష్ని చూడండి, నేను కేజీన్నర ఫిషెస్ని అయితే తీసుకున్నాను. ఇట్లనైతే ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. వీటిని చూస్తే మీకు ఇప్పుడే నోట్లో వేసుకొని తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా నేను చూపించిన వీడియో మొత్తం చూసి అయితే మీరు ఫిష్ ఫ్రై చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది మంచిగా ఆయిల్లో డీప్గా అయిందండి మసాలా. ఇప్పుడైతే నేను ఇలా వేస్తున్నాను చూడండి ఫిషెస్ని. ఇలానైతే ఒకసారి అయితే టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి. ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. ఇలానైతే నేను చూడండి ముక్కలనైతే ఇలా వేస్తున్నాను. ఈ ప్రాసెస్ చూస్తే మీకు తెలుస్తుంది ఎలా చేయడమో. మా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయరా ప్లీజ్ అండి. ఈ వీడియోని ఒక 50 likes చేయండి. ఒక 50 ప్లీజ్, 50 అన్న లైక్స్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇట్లనైతే అన్ని పీసెస్ని వేసుకోవాలి. ఒక్కటైతే మీరైతే ఏం చేయాలంటే పైననైతే మూత పెట్టకూడదండి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు. ఎందుకంటే ఫిష్ ఫ్రై చేసేటప్పుడు పైన ఆవిరి అన్నది ఫిష్ అంటే కింద కర్రీలో పడడం వల్ల ఫిష్ అంతా ఇచ్చిపోయి కర్రీ అంత టేస్ట్ ఉండదండి. అసలు ఫిష్
ఫ్రై అయ్యేరాక అసలు పైననైతే క్యాప్ పెట్టకూడదండి. నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఇలానే చేస్తాము మేమైతే. చూడండి ఇలా కొంచెం అయితే కదపాలి. ఎందుకంటే ఇది కొంచెం హీట్ అయ్యేవరకే ఫిష్ అంతా ఇచ్చిపోతుంది. చూడండి ఆయిల్ అయితే నేను అంతగనం పోసాను, కొంచెం కూడా కనిపించదు. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూడండి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఈ కర్రీ కొంచెం వేసుకున్న రైస్లోకి చపాతీస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి పైన ఆయిల్ అయితే మొత్తం ఇలా పేరుకపోయింది. ఎంతో టేస్టీ అయిన ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై అయితే అయింది. మా తెలంగాణ ఫిష్ ఫ్రై ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. చూడండి ఒక్క ముక్క వేసుకొని తింటే సరిపోతుందండి, అమృతం లాగా ఉంటుంది.